హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే టిఫిన్ దోశ చేస్తున్నాను అనమాట. అండ్ యాజ్ యూజువల్గా మన వ్లాగ్స్ చూసినట్లుగా అయితే స్ప్రౌట్స్ డైలీ తీసుకుంటాము. అండ్ చట్నీ కూడా అన్ని నట్స్ వేసి చట్నీ చేస్తూ ఉంటాను. ఇది ఆల్రెడీ చెప్పాను అనమాట. ఇంకా టిఫిన్ రెడీ అయ్యేలోపు నేనైతే మీతో ఒక టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేంటంటే మన ఫీలింగ్స్ని మనం హర్ట్ అయినప్పుడు, నేను హర్ట్ అయ్యాను అని చెప్పి మనం ఎక్స్ప్రెస్ చేయకపోతే మనకే చాలా డ్యామేజ్ జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు ఫస్ట్ టైం హర్ట్ అయినప్పుడే చెప్పేసామనుకోండి, మనకు ఆ మనసులో బరువు అన్నది దిగిపోతుంది అనమాట. అదే హర్ట్ అయినప్పుడు చెప్పకపోయామనుకో, అవతల వ్యక్తి మేబీ వీళ్ళకు ఓకే ఏమో, నేను ప్రతిసారి ఇలా అన్న వీళ్ళు అంటే మనం హర్ట్ అయ్యామని వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళు అదే బిహేవియర్ కొనసాగిస్తారు. సో మనం ప్రతిసారి హర్ట్ అవుతూ ఉంటాం అనమాట. ఇంక ఇలా హర్ట్ అవుతూ ఉండటం వల్ల మన మనసులో మనకు తెలియకుండానే భారం పెరిగిపోయి యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివన్నీ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. సో అందుకని మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా సరే ఒకసారి హర్ట్ అయినప్పుడు ఎక్స్ప్రెస్ చేయండి. మీ ఫీలింగ్స్ని యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ప్రెస్ చేయండి. ఎక్స్ప్రెస్ చేస్తే మీ మనసులో ఉన్న భారం అంతా దిగిపోయి మీరు యాంగ్జైటీ, డిప్రెషన్స్లోకి వెళ్ళకుండా ఉంటారనమాట. ఇది రీసెంట్గా మనకి గర్ల్ ఫ్రెండ్ మూవీలో చూపించారు. చాలామంది అమ్మాయిలనే కాదు, అబ్బాయిలు కూడా హ్యూమన్ బీయింగ్స్ గోస్ త్రూ దిస్ ఫీలింగ్స్ అనమాట. వాళ్ళు హర్ట్ అయినప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపోతే లాస్ట్లో రష్మిక లాగే మనం బర్స్ట్ అవుట్ అవుతూ ఉంటాము. సో ఆ స్టేజ్ తెచ్చుకోకుండా ముందుగానే ఎక్స్ప్రెస్ చేయండి. సో డైరెక్టర్ కూడా మనకి మూవీ ద్వారా అదే ట్రై చేశారనమాట చెప్పడానికి. చాలా చిన్న టాపిక్ కానీ హ్యూజ్ ఇంపాక్ట్ ఉండే టాపిక్ అన్నమాట. మీ మెంటల్ వెల్బీయింగ్ మీద చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది మీరు ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల. సో ఇంట్రోవర్ట్గా ఉండడం మానేసి ఎక్స్ట్రోవర్ట్గా కూడా ఉండమని నేను చెప్పట్లేదు. మీరు హర్ట్ అయినప్పుడు మీరు చెప్పేయండి అంతే మీ ఫీలింగ్స్ని. సో ఇది ఈరోజు టాపిక్ అనమాట. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపటి వీడియోలో ఇంకొక టాపిక్తో మనం కలుసుకుందాము. బాయ్.